డేటా టైప్స్ ఏమున్నాయి జావా స్క్రిప్ట్లో? ఫస్ట్ వన్ ఏంటి? నెంబర్కి ఏముంది, న్యూమరిక్ ఏముంది, న్యూమరిక్ టైప్స్. న్యూమరిక్ అంటే ఆల్ నెంబర్ టైప్స్ కొని ఒకటి ఏముంది కామన్గా? నెంబర్. ఓకే, నెంబర్ ఈజ్ a data type. For string we have a string. So number also small, okay. ఇక్కడ అన్ని స్మాల్లోనే ఉంటాయి. ఓకే, జావాలో స్ట్రింగ్ అంటే ఎస్కేప్ లేదు, ఇక్కడ స్మాల్ స్ట్రింగ్. ఓకే, థర్డ్ వన్ ఏంటి? బులియన్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఫోర్త్ వన్ ఏంటి? ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ array. Okay, array also one data type. Next sixth one undefined. Seventh one null. Null also one data type. Okay na? So ఇక్కడ మనం బేసికల్గా ఇవి నెంబర్ స్ట్రింగ్ ఎలా డిక్లేర్ చేస్తాం? వి ఆల్రెడీ నో రైట్. సింపుల్గా ఎలా? లెట్ ఏ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ వీ కెన్ అసైన్ ద నెంబర్ 1 2 3. ఓకే, 1 2 3. ఓకే, జస్ట్ సింపుల్గా వీ కెన్. ఇదేంటి? డైనమిక్ టైప్డ్ అరే అని చెప్పాను కదా. డైనమిక్ జావాస్క్రిప్ట్ ఇస్ ఏ డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్. మీన్స్ ఎప్పుడైతే మనం డేటా టైప్ అసైన్ చేస్తామో బేస్డ్ ఆన్ దాట్ ఇట్ విల్ అసైన్ ద డేటా టైప్. ఓకే, ఇన్ ద నెక్స్ట్ లైన్ వీ కెన్ చేంజ్ ద ఈవెన్ డేటా టైప్ ఆల్సో. ఏ ఈజ్ ఈక్వల్ వీ కెన్ పుట్ ద స్ట్రింగ్ అలో అని కూడా పెట్టేయచ్చు. ఇది స్ట్రింగ్ డేటా టైప్ని కానీ ఇంటిజర్ని అది. అదే బులియన్ చేయాలనుకో ఏ ఈజ్ ఈక్వల్ యూ కెన్ సే డైరెక్ట్ ఫాల్స్. ఓకే, ఫాల్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇది కామన్గా ఉంటుంది. బట్ వెన్ వీ టాక్ అబౌట్ ద ఆబ్జెక్ట్ మీకు తెలుసుకోవాల్సింది ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు. ఇది కొంచెం మనం జావాలో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఇన్ జావా ఎలా క్రియేట్ చేస్తాం? లెట్స్ ఐ హ్యావ్ ఎ క్లాస్ నేమ్ సో ఆబ్జెక్ట్ రిఫరెన్స్ is equal to new class name constructor, right? Class constructor. Okay, this is the syntax. But here how to create in JavaScript? Okay, so simple ga let ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకో. ఆబ్జెక్ట్ రిఫ్ ఈజ్ ఈక్వల్ సింపుల్ కర్లీ బ్రేసెస్. దిస్ ఈజ్ వే టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఇన్ జావాస్క్రిప్ట్. అది ఎంప్టీ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఇట్స్ ఎ ఎంప్టీ ఆబ్జెక్ట్ అంటే మనం లైక్ ఎంప్టీకి పైన క్రియేట్ చేసాం కదా క్లాస్. సో ఇట్స్ ఈక్వల్ టు దాట్. ఓకే, సో if you want to add the properties ఎలా యాడ్ చేస్తాం? లెట్స్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ పర్సన్ ఆబ్జెక్ట్. లైక్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఎ పర్సన్. ఓకే, ఈ పర్సన్ ఆబ్జెక్ట్లో ఏముంటాయి ప్రాపర్టీస్? లెట్స్ ఐ హ్యావ్ వన్ ప్రాపర్టీ నేమ్ పర్సన్. ఓకే, సాయి. ఇక్కడ స్ట్రింగ్ని వీ కెన్ గివ్ ఇట్ ఇన్ సింగిల్ కోడ్ ఆర్ డబుల్ కోడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ హలో అనేది సింగిల్ కోడ్ డబుల్ కోడ్లో ఇచ్చాను, సాయి అని సింగిల్ కోడ్లో ఇచ్చాను. కానీ జావాలో మాత్రం స్ట్రింగ్ అంటే ఓన్లీ డబుల్ కోడ్స్లోనే ఇవ్వాలి. జావాస్క్రిప్ట్లో సింగిల్ కోడ్లో ఇవ్వచ్చు, డబుల్ కోడ్లో ఇవ్వచ్చు. సింగిల్ కోడ్లో కనుక ఇచ్చానుకో జావా సైడ్ ఏమవుతుంది? క్యారెక్టర్ టైప్. కానీ ఇక్కడ సింగిల్ కోడ్లు ఇచ్చినా డబుల్ కోడ్లు ఇచ్చినా అది స్ట్రింగ్ లాగా తీసేసుకుంటుంది. ఓకే, ఎందుకంటే జావాస్క్రిప్ట్గా ఆ ఫెసిలిటీ ఉంది. ఇఫ్ యూ వాంట్ ఒకటే ప్రాపర్టీ ఉందనుకో యూ కెన్ ఎండ్ లైక్ దిస్. ఓకే, లైక్ పర్సన్లో ఒకటి ప్రాపర్టీ ఉంది, పర్సన్ నేమ్ అని ఉంది, అది ఫస్ట్ నేమ్ అని ఉంది. సో ఇలా ఎండ్ చేయొచ్చు. లేదు, ఇఫ్ యూ హ్యావ్ ఎ మోర్ ప్రాపర్టీస్ అంటే ఈ ప్రాపర్టీని షుడ్ ఎండ్ విత్ ద కామా. ఓకే, మీకు ఇంకో ప్రాపర్టీ ఉందనుకో లాస్ట్ నేమ్. ఓకే, లాస్ట్ నేమ్ కే. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ అనదర్ ప్రాపర్టీ యాడ్ వన్ మోర్ కామా. సో actually you can add one more property. As of now I am considering only two properties. Okay, two properties name namko. This is the object creation in JavaScript. Okay, but దీంట్లోనే మనం జావాలో క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ రిఫరెన్స్, న్యూ క్లాస్ నేమ్ అని తీసుకొచ్చి తర్వాత దీనికి ఆబ్జెక్ట్ వాల్యూస్ సెట్ చేయాలంటే సెట్టర్స్ గెట్టర్స్ యూజ్ చేసి ఆర్ కన్స్ట్రక్టర్ త్రూ సెట్ చేసి గెట్ చేయాలి.
సో ఇక్కడ ఈజీగా వన్ షాట్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము, దానికి వాల్యూస్ అసైన్ చేసేస్తాం. ఓకే, లెట్స్ ఏమైందంటే ఈ పర్సన్లో నాకు కొత్త ప్రాపర్టీ యాడ్ చేయాలనుకో. లైక్ ఇప్పుడు ఆడ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేసిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమైందంటే 2 ప్రాపర్టీస్ ఇచ్చా. ఇంకా కొత్త ప్రాపర్టీ యాడ్ చేయాలంటే యూ కెన్ యాడ్ లైక్ దిస్. ఓకే, పర్సన్ ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ యాడ్ చేయడానికి వీ హ్యావ్ 2 వేస్. ఓకే, ఫస్ట్ వే ఏంటి, డాట్ నోటేషన్. ఓకే, డాట్ నోటేషన్ యూజ్ చేయొచ్చు కదా. ఫస్ట్ వే ఏంటంటే యాక్సెసింగ్ ప్రాపర్టీస్ అని వేటినంటే ఇక్కడ పర్సన్ ప్రాపర్టీస్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, రైట్. సో ఈ ఆ ప్రాపర్టీస్ని వాల్యూస్ని యాక్సెస్ చేయాలంటే ఏంటంటే ద ఫస్ట్ వే ఈజ్ ద డాట్ నోటేషన్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఈవెన్ పైథాన్లో కూడా ఇలానే ఉంటుంది. ఓకే, డాట్ నోటేషన్ ఒక ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని యూజ్ చేయాలంటే జావాస్క్రిప్ట్లో కానీ ఎక్కడైనా డాట్ నోటేషన్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఏంటి, ఫస్ట్ రిఫరెన్స్ కావాలి. మన రిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏంటి, ఈ ఎప్పుడైనా రైట్ సైడ్ ఉంది, ఈక్వల్కి రైట్ సైడ్ ఉంది ఆబ్జెక్ట్. ఓకే, ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ ఉంది ఆబ్జెక్ట్ రిఫరెన్స్. జావాలో కూడా ఆబ్జెక్ట్ అంటే దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆబ్జెక్ట్ అని దీన్ని అని కాల్ చేస్తుంటారు, కానీ యాక్చువల్ ఆబ్జెక్ట్ ఏంటంటే దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇయర్ దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు రిఫరెన్స్ ఏంటి, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏంటి, ఫస్ట్ వీ నీడ్ ఏ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఇప్పుడు నేను పర్సన్ ఫస్ట్ నేమ్ ప్రింట్ చేయాలంటే వీ నీడ్ ఏ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ డాట్ దట్ ప్రాపర్టీ నేమ్. ఏం ప్రాపర్టీ, ఫస్ట్ నేమ్. ఓకే, ఇలా నేను ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, కన్సోల్ డాట్ లాగ్. ఇక్కడ ఆల్ స్మాల్ కేసెస్. ఓకే, సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఏంటవుతుంది, సిస్టమ్ ఎస్ క్యాపిటల్ కదా. ఇక్కడ మాత్రం కన్సోల్ లాగ్లో ఆల్ ఆర్ స్మాల్ లెటర్స్. ఓకే, జావాస్క్రిప్ట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్ ఆర్ విల్ బి స్మాల్ లెటర్స్ ఓన్లీ. ఓకే, యూ నో రైట్, జావాస్క్రిప్ట్ ఆల్సో కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. నువ్వు క్యాపిటల్ లెటర్స్ పెట్టావనుకో వర్క్ అవ్వదు. ఓకే, ఫైన్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వే టు యాక్సెస్ ద ప్రాపర్టీస్ ఇన్ ఆబ్జెక్ట్. ఓకే, the another way is like we can use one more way, that is array like notation. What is that, array like notation? Array like notation. సో ఏంటది, దాన్ని ఎలా చూపిస్తారంటే స్క్వేర్ బ్రాకెట్స్. దిస్ ఈజ్ ఓకే అరే లైక్ నోటేషన్. ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది ఆబ్జెక్ట్లో, ఆ ప్రాపర్టీని నువ్వు యాక్సెస్ చేయాలంటే యూ కెన్ యూజ్ ద డాట్ నోటేషన్ ఆర్ అరే లైక్ నోటేషన్. సో ఇలా ఇప్పుడు మన పర్సన్ ఏంటి, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏంటి, పర్సన్. అదే ఫస్ట్ టైం యాక్సెస్ చేయాలంటే ఇక్కడ పెట్టి సింగిల్ కోడ్ ఆర్ డబుల్ కోడ్, యూ కెన్ యూజ్ ఎనీథింగ్. ఓకే, స్ట్రింగ్ కదా, సింగిల్ కోడ్ డబుల్ కోడ్లో ప్రాపర్టీ నేమ్ పాస్ చేయాలి. డైరెక్ట్ నువ్వు కనుక ఫస్ట్ నేమ్ అని ఇచ్చావనుకో ఇట్ విల్, అంటే ఇది ఒక వేరియబుల్ అనుకో, ఆ వేరియబుల్ కోసం చూస్తుంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద సెకండ్ వే టు యాక్సెస్ ద ప్రాపర్టీస్ ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి జావాస్క్రిప్ట్లో, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ని ఎలా యాడ్ చేయాలి. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ పర్సన్ అనేది ఉంది కదా, ఈ పర్సన్ అనే నేనేం చేయాలంటే 100 ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకో, ఈ 100 ప్రాపర్టీస్ నేను ఇలా ప్రింట్ చేయలేను కదా. ఇప్పుడు ప్రతిసారి ఇలా ప్రింట్ చేయాలంటే 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి నేను, రైట్. సో ఇట్ లెట్స్ 100 ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకో, ఐ హ్యావ్ టు రైట్ 100 టైమ్స్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, అడ్రస్, సిటీస్, క్యాపిటల్, ఇట్లా 100 టైమ్స్ రాయాలంటే దట్ ఈస్ ఎ బ్యాడ్ కోడ్, రైట్. బ్యాడ్ ప్రోగ్రామర్ అలా రాస్తాడు. నీ ఉద్దేశం ఏంటంటే జస్ట్ యూ వాంట్ టు ప్రింట్ ద ప్రాపర్టీస్ ఇన్ ద ఆబ్జెక్ట్. అలాంటప్పుడు why don't you take the loop, why you are writing the 100 statements? సో దానికోసం ఏంటంటే ఇక్కడ కూడా ఇలా రాసేసినా కూడా 100 టైమ్స్ డాట్స్ పెట్టాలి కదా నువ్వు. ఫస్ట్ ఏంటి 100 టైమ్స్ ఇలా పర్సన్ డాట్ ఫస్ట్ నేమ్, పర్సన్ డాట్ లాస్ట్ నేమ్, డాట్ బ్లా 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 బ్లా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ హ్యావ్ వన్ లూప్ దట్ ఈస్ పర్ ఇన్. ఓకే, పర్ ఇన్ అంటారు. సో ఎలా రాస్తారని అంటే లెట్స్ సే నా దగ్గర ఇప్పుడు పర్సన్ ఆబ్జెక్ట్ ఉంది, ఆ పర్సన్ ఆబ్జెక్ట్ నేను ఎలా చేయాలి, ఫర్ ఓకే లెట్ అంటే ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ, వాట్ ఈస్ లెట్ అనేది. ఓకే, ఇట్స్ అ టైప్, లెట్ ఆర్ వేర్ సంథింగ్ ఏదైనా తీసేసుకోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్
లెట్ తీసుకుంటారు. లెట్ ఎందుకు తీసుకుంటారు? బ్లాకెడ్ స్కోప్. బ్లాకెడ్ స్కోప్ అంటే ఏంటి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ కీ ఇన్ పర్సన్. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? ఇది ఫర్ లెట్ కీ ఇన్ పర్సన్. ఇది అంటే దీన్ని ఫర్ ఇన్ అంటానంట. ఫర్ ప్లస్ ఇన్. ఫర్ ఆఫ్ ఉంటుంది. ఓకే, ఫర్ ఆఫ్ కూడా ఉంటుంది. ఓకే, ఫర్ ఆఫ్ ఎక్కడ యూజ్ చేస్తారు? అరేస్లో యూజ్ చేస్తాం. ఓకే, అరేస్ని రీచ్ చేయాలి. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ని చేయాలంటే ఫర్ ఇన్. ఇప్పుడు ఏం చేయాలి? ఆబ్జెక్ట్లో ఉన్న ఈచ్ కీ వచ్చేస్తుంది నాకు. ఓకే, ఆబ్జెక్ట్లో ఉన్న ఈచ్ కీ వస్తుంది. ఈచ్ కీ వచ్చినాక దాని వాల్యూ ఎలా ప్రింట్ చేయాలి? ఇప్పుడు కీ తెలుసు. కీ తెలిస్తే వాల్యూ ఎలా ప్రింట్ చేయొచ్చు? లైక్ వీ కెన్ డూ ఇన్ దిస్ వే, రైట్? కన్సోల్ డాట్ సారీ, ఫస్ట్ వే ఏంటి? మనకు ఆబ్జెక్ట్ కీ తెలుసు. కీ తెలిసినప్పుడు ఎలా చేయొచ్చు? ఫస్ట్ వే ఏమని చెప్పాను? పర్సన్ డాట్ కీ. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ వే. ఓకే, ఆర్ యూ కెన్ యూజ్ పర్సన్ అరే ఆఫ్ కీ. ఓకే, క్లియరా? ఇట్స్ ఏ జస్ట్ దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కన్ఫ్యూజన్ ఉంటే ఆన్లైన్లో. లెట్ మీ ఓపెన్ ద బ్రౌజర్. వన్ కంపైలర్ అనేది ఏంటంటే జావా స్క్రిప్ట్ను డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఏంటి? మనం ఒక పర్సన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఎలా క్రియేట్ చేయాలి? లెట్ పర్సన్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఫస్ట్ నేమ్ కోలన్. సో వీ కెన్ కీప్ డబుల్ కోట్ ఆర్ సింగిల్ కోట్. ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రాపర్టీ ఉంటే వీ హ్యావ్ టు ఎండ్ విత్ ద కామా. లాస్ట్ నేమ్. లాస్ట్ నేమ్ ఈజ్ సేమ్. ఇలా కూడా ఇచ్చేసుకోవచ్చు. ఓకే, ఆ ప్రాపర్టీ డబుల్ కోడ్, ఈ ప్రాపర్టీ సింగిల్ కోడ్ కూడా ఇచ్చేసుకోవచ్చు. అది కంప్లైంట్ చేయదు. ఓకే, ద ఫస్ట్ వే ఏంటి? మనం ఒక ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని ఎలా యాక్సెస్ చేయాలి? ద ఫస్ట్ వే ఏంటి? కన్సోల్. ప్రింట్ చేయాలంటే వీ షుడ్ యూజ్ ద కన్సోల్ డాట్ లాగ్. ఓకే, ఈ లాగ్లో ఏం చేయాలి? పర్సన్ డాట్ ఫస్ట్ నేమ్. ఇది ఎప్పుడు నాకు? ఇఫ్ ఐ నో ద ప్రాపర్టీస్ ఇన్ ద ఆబ్జెక్ట్. నాకు ఇక్కడ పర్సన్ అనే క్లాస్లో ఐ నో వీ హ్యావ్ ఏ టూ ప్రాపర్టీస్. వాట్ ఈస్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. Sometimes if you doesn't know what are the properties are there in the person or what are the properties are there in the object, మరి అప్పుడు ఎలా ప్రింట్ చేస్తాం? యూ డోంట్ నో ద కీ. వాట్ ఆర్ ద కీస్? యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. అలాంటి టైంలో ఏం చేస్తాము? సో దట్ ఫర్దర్గా చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? వాట్ ఐ కెన్ సీ హియర్. జస్ట్ రన్ దిస్ జావా స్క్రిప్ట్. I got a Sai. The first line is hello world, right? So due to you can comment this line. Single comment ila chesukochu. Right. So I got a Sai. The second way is, what is the second way to print the object? Array. Same, you can use console dot log person object array notation use. What is array notation? Sorry, array of a single code anu pettochu. You can put the double code. Okay, ikkada class name. Okay, this is also will give the output. Okay, slide. Okay, I got the value, right? First way, second way. But put enti, when I know the properties of object lo naku first name last name unnadi, but I don't know. I have one more property that is called address. Okay, address undi, but I am not aware of it. Address unnadi. So danni ela cheyali? Alantappudu you can use the for let key in which object? Person. Okay, open and close the curly brace. Okay, next enti, what is the way to print? Just console dot log. Console spelling tappa. Console log. Okay, of person of
కీ ఇక్కడ డైరెక్ట్ సింగిల్ కోడ్లో పెట్టద్దు కీ, అక్కడ కీ ఈజ్ ద వేరియబుల్. ఓకే, సో ఇక్కడ సింగిల్ కోడ్స్ కానీ డబుల్ కోడ్స్ కానీ యూజ్ చేద్దాం, డైరెక్ట్ కీ ఇచ్చేయాలి. ద పై కేసులో ఏంటడా ఇక్కడ ఈ ప్రాపర్టీని డైరెక్ట్ సింగిల్ కోడ్లో ఇవ్వకుండా ఇచ్చేస్తే ఇది ఏం చేస్తుందంటే లాస్ట్ నేమ్ అనేది వేరియబుల్ ఎక్కడ ఉందా అని వెతుకుతుంది. ఓకే, లేకపోతే అన్డిఫైన్డ్ అని ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, ఈ కేసులో ఇప్పుడు నువ్వు చూసావనుకో, లెట్స్ సే ఐ కీ ఇయర్. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఐ రిమూవ్ సింగిల్ కోడ్ ఆర్ డబుల్ కోడ్. రన్ చేశాను అనుకో, ఏముంటుంది, లాస్ట్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఎందుకంటే ఇదేంటో ఒక వేరియబుల్ లాగా చూస్తుంది, అది వేరియబుల్ డిక్లేర్ చేసావా ఎక్కడన్నా వేరియబుల్ కోసం వెతుకుతుంది. నేనేం చేస్తున్నా, ఇది ఈ పర్సన్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీ అని చెప్పడానికి యూ షుడ్ గివ్ ఇట్ ఇన్ ద సింగిల్ కోడ్ ఆర్ డబుల్ కోడ్. ఓకే, లైక్ దిస్ ఇక్కడ. సో ఇక్కడ అదే ఫర్ లూప్లో కూడా చేసాం. మోస్ట్ ఆఫ్ ద టైంలో ఆబ్జెక్ట్ లూప్ చేయాల్సి వచ్చినప్పుడు ఇదే యూజ్ చేస్తాం. జస్ట్ రిమెంబర్ ఇట్. ఓకే, ఇప్పుడు 3 ప్రాపర్టీస్ ప్రింట్ చేసాం. విచ్ వన్ ఈజ్ బెటర్? ఇప్పుడు 100 ప్రాపర్టీస్ ఉందనుకో, విచ్ వన్ ఈజ్ బెటర్? ఫర్ లూప్లో చేయడం బెటర్ కదా, రిపీటెడ్ వర్క్ 1 లైన్లో అయిపోతుంది. కానీ 100 టైమ్స్ లాగాం కదా, లూప్స్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇఫ్ యూ హ్యావ్ రిపీటెడ్ వర్క్ కదా, సో లూప్స్ యూజ్ చేస్తాం. సో లూప్స్ ఎక్కడ యూజ్ చేసి ఇలా మనం ప్రింట్ చేయొచ్చు. క్లియరా? సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు దీంట్లో నేను చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఐ వాంట్ టు క్రియేట్ అనదర్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు ఈ అడ్రస్ అనేది నేను సింపుల్గా ఒక స్ట్రింగ్ లాగా ఇచ్చా, బట్ ఐ వాంట్ టు టేక్ ఇట్ అడ్రస్ యాజ్ ఏ చైల్డ్ ఆబ్జెక్ట్ టు పర్సన్. అప్పుడు ఎలా చేయాలంటే జస్ట్ దట్స్ ఇట్, ఇలా చేయాలి. ఓకే, దాంట్లో ప్రాపర్టీస్ సెట్ చేసుకోవాలి. అదే జావాలో అనుకో, అడ్రస్ రిఫరెన్స్ ఇచ్చేసి ప్రైవేట్ టాప్లో అడ్రస్ రిఫరెన్స్ ఇచ్చేసి మళ్ళీ అడ్రస్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్కి ఇచ్చేసి దానికి వాల్యూ యాడ్ చేసేసి ఎంప్లాయీ ఎప్పుడైతే పర్సన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో దానికి సెట్ చేస్తూ వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ 1 షాట్లో ఇక్కడ అయిపోతుంది. లెట్స్ సే ఇప్పుడు అడ్రస్లో ఏముంటుంది, ఫస్ట్ ప్రాపర్టీస్ నేమ్స్ ఎప్పుడు సింగిల్ కోడ్లో ఇవ్వద్దు. ఓకే, వాల్యూస్ మాత్రమే కోడ్స్లో ఇవ్వాలి. ఓకే, అడ్రస్ లైన్. సో మీకు తెలుసు కదా వేరియబుల్స్ నేమ్స్ ఎలా డిక్లేర్ చేయాలి, జావాలో తెలుసు. ఫస్ట్ వేరియబుల్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ ద స్మాల్ లెటర్, నెక్స్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ షుడ్ విత్ క్యాపిటల్ లెటర్. ఫంక్షన్ నేమ్ ఆల్సో సేమ్. ఓకే, ఇప్పుడు అడ్రస్ లైన్ 1 ఏమనుకుంటున్నా, లెట్స్ సే ఐ విల్ టేక్ దిస్ ఇస్ యాజ్ ఏ అమీర్పేట్. ఓకే, అమీర్పేట్. నెక్స్ట్ what properties will be there? City. Okay, city is Hyderabad. Okay, okay, next state is TS. Okay, TG. Oh, TG. Okay, చాలా ఇంకా కూడా ఉన్నాయి. TG. ఓకే, టీజీ అంటే తెలంగాణ. ఓకే, టీఎస్ అంటే తెలంగాణ స్టేట్. ఓ, ఎప్పుడు మార్చారు ఇది? రేవంత్ మార్చారు ఇదేనా? గ్రేట్, అట్లాంటి ఏదో ఒకటి బాగా చేస్తున్నా. ఫైన్. సో ఇప్పుడు దీంట్లో ఎలా యాక్సెస్ చేయాలి? ఇప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్ నేను ఎలా యాక్సెస్ చేయాలి? మరి ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ ఇలా ప్రింట్ చేస్తే ఏమవుతుంది? లెట్స్ ట్రై దిస్. ఓకే, ఫస్ట్ సాయి, సెకండ్ నేమ్ వచ్చింది, కానీ థర్డ్ వన్ ఎలా ప్రింట్ అయింది? ఇట్స్ ఆబ్జెక్ట్ లాగా ప్రింట్ అయింది. ఓకే, ఇట్ ఈస్ అగైన్ ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ లాగా ప్రింట్ అయింది. దట్స్ కరెక్ట్. అంతే, నీకు కావాలంటే ఆబ్జెక్ట్ ప్రింట్ అయింది. లెట్స్ సే నువ్వు ఇంకో ఆబ్జెక్ట్ యాడ్ చేయాలనుకో, ఇఫ్ యూ వాంట్ యాడ్ 1 more ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఎలా చేయాలి సార్? మరి ఇప్పుడు నేను అడ్రస్లో ఉన్న ఈచ్ ప్రాపర్టీని ప్రింట్ చేయాలి, ఇలా కాకుండా. ఓకే, అప్పుడు ఏం చేయాలి? వాట్ యూ కెన్ డూ? కెన్ యూ గెస్? మనకి ఏదైనా ఆపరేటర్ ఉందా టైప్ చెక్ చేయడానికి? వచ్చే ప్రాపర్టీ ఈజ్ ఆబ్జెక్టా కాదని చెక్ చేయడానికి ఏదైనా ఉందా? సో లైక్ ఉంది కదా, ఇఫ్ కీ ఈజ్ టైప్ ఆఫ్ కీ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ అయిందనుకో, అప్పుడు ఏం చేస్తా? ఐ వాంట్ టు టేక్ 1 more loop inside. ఓకే, ఓకే, ఏం చేయాలి?
కీ ఆఫ్ కీ 1. సో ఇక్కడ కీలో ఉన్న కీ 1 ఇక్కడికి మూవ్ చేయాలి. ఏం చేస్తున్నా అర్థమైందా? విల్ ఇట్ వర్క్? లెట్స్ చెక్. ఓకే, ఎఫ్ మిస్ అయింది. ఓకే, నెక్స్ట్ ఎండ్ ఆఫ్ అవుట్పుట్ ఏం కరెక్ట్ చేయలేదా? ఫర్ లూప్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, వీ షుడ్ హ్యావ్ వన్ మోర్. ఓకే, సో కానీ ఇది సాటిస్ఫై అవ్వట్లేదు ఇఫ్ కండిషన్. ఓకే, ఇఫ్ కండిషన్లో ఇక్కడ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ థింక్ ఇలా ఈక్వల్ టు వర్క్ కాకుండా ఆబ్జెక్ట్ అనేది స్మాల్ లెటర్ ఏమో. ఆబ్జెక్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతలేదు కాబట్టి లూప్లోకి రావట్లేదు. ఎలా చెక్ చేయాలి? ఆబ్జెక్ట్ నాట్ డిఫైన్ అని అడుగుతుంది. ఇలా చేయలేము. ఇన్ కేస్ ఆబ్జెక్ట్ అయితే using this type. Okay. Data is person. Okay. Okay. Object వచ్చింది కానీ ఈ కీ తీసేసుకోవాలి. ఇక్కడ టైప్ ఆఫ్ కీ వచ్చింది. ఓకే, ఇక్కడ ప్రింట్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ ఇక్కడ ఇది వన్ మోర్ లైక్ యూ హ్యావ్ టు యూస్ లైక్ దిస్. ఓకే, పర్సన్ ఆఫ్ కీ. ఓకే, క్లియర్? అర్థమైందా? ఆ సింటాక్స్ అర్థమైందా? చెప్పండి. ఏం చేశాను? జస్ట్ క్లియర్ సింపుల్గా ఆలోచించాను. ఒకసారి ఏం చేశాను నేను? డౌట్? సో ఇక్కడ ఏమవుతుందని అంటే ఫస్ట్ ఇక్కడ పర్సన్ ఈజ్ ఆబ్జెక్ట్. పర్సన్లో చైల్డ్ ఆబ్జెక్ట్ ఉంది. నాకు అన్ని ప్రాపర్టీస్ నార్మల్ ప్రాపర్టీస్ కాదు, నాకు అయ్యే చైల్డ్ ప్రాపర్టీ కూడా ఉంది, చైల్డ్ క్లాస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఈ కీ వస్తుంది, ఆ కీ టైప్ ఏంటో చెక్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఇక్కడ ప్రింట్ చేశాను. తర్వాత ఏం చేస్తున్నా? టైప్ ఆఫ్ కీ అనేది అంటే ఈ పర్సన్ కీ చెప్పాను ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఆ పర్సన్ కీ అనేది ఆబ్జెక్ట్ అయితే ఆర్ నాట్ నల్ సంథింగ్. ఓకే, కీ నాట్ నల్ అయి ఉండాలి, ఆబ్జెక్ట్ అయి ఉండాలి కదా. నల్ ఉందనుకో అదే టైప్ ఆఫ్ చెక్. నల్ కూడా ఆబ్జెక్ట్ టైప్. అర్థమైందా? నల్ కూడా ఆబ్జెక్ట్ టైప్. టైప్ ఆఫ్ నల్ అని పెట్టండి, యూ విల్ గెట్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో అన్డిఫైన్డ్ వచ్చేస్తుంది, నల్కి మాత్రం ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. క్లియర్? ఇక్కడ ఏం చేసినా వచ్చిన తర్వాత ఈ పర్సన్స్ కీ అంటే ఈ పర్సన్లో ఉన్న కీ అంటే కీ ఇక్కడ ఏమొస్తుంది? ఇప్పుడు ఎంటైర్ అడ్రస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ అడ్రస్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడికి ఈ ప్లేస్లోకి ఏమొస్తుందంటే దీని మీనింగ్ ఏంటంటే సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఎంటైర్ ఆబ్జెక్ట్. అగైన్ దిస్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్ని తీసేసుకొని లూప్ చేసిన. అప్పుడు లూప్ చేస్తే ఫస్ట్ కీ ఏమొస్తాయి? ఇప్పుడు నాకు అడ్రస్ లైన్ 1, సిటీ, స్టేట్, ఇవి 3 కీస్ వస్తాయి. అంటే 3 టైమ్స్ ఇది లూప్ అవుతుంది. రైట్? ఈ లూప్ అయినప్పుడు నాకు ఫస్ట్ కీ ఏమొచ్చింది? అడ్రస్ లైన్ 1 కదా.
సి అడ్రస్ లైన్ 1 నేను డైరెక్ట్ పర్సన్ అని ఇచ్చాను అనుకో, పర్సన్లో ఉందా ఇది? లేదు. మనకి ఇప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్ని రిఫరెన్స్ చేయాలంటే ఎలా చేయాలి? ఈ ఫస్ట్ ఏం చేస్తుంది, పర్సన్ ఆఫ్ కీ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఈ ఎంటైర్ అడ్రస్ ఆబ్జెక్ట్ను రిఫర్ చేస్తుంది. ఓకే, ఈ ఎంటైర్ అడ్రస్ ఆబ్జెక్ట్ వచ్చినాక మళ్ళీ ఏం చేస్తున్నా, ఇక్కడ వచ్చిన కీ, ఈ అడ్రస్ ఆబ్జెక్ట్లో ఉన్న కీ ఏంటి అని చెక్ చేస్తున్నా, కీ పాస్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, నాకు ఫస్ట్ అమీర్పేట వచ్చింది, తర్వాత హైదరాబాద్ టీజీ వచ్చేసి. క్లియరా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఇట్లా నెంబర్ ఆఫ్, దీంట్లో కూడా యూ మే హ్యావ్ చైల్డ్ ఆబ్జెక్ట్. దీంట్లో చైల్డ్ ఆబ్జెక్ట్ పెట్టాలంటే ఎలా చేయాలి? ఇట్లా నెంబర్ ఆఫ్, దీనే జేసన్ నోటేషన్ అంటారు. జేసన్ అంటే ఏంటి? వాట్ ఈస్ జేసన్? జేసన్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఓకే, జావా స్క్రిప్ట్లో ఒక ఆబ్జెక్ట్ నోటేషన్ ఎలా చేస్తారంటే జేసన్ ఫార్మాట్లో చేస్తారు, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఓకే, సో దీంట్లో కూడా నువ్వు ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ చైల్డ్ ఆబ్జెక్ట్, సింపుల్గా ఇక్కడ పిన్ కోడ్ అని పెట్టేసి, పిన్ కోడ్ ఓకే, పిన్ కోడ్ ఉన్నది నాకు ఏంటి ఇక్కడ చైల్డ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటి, లైక్ ప్రిఫిక్స్ అనేది ఒక ప్రాపర్టీ, ప్రిఫిక్స్ సమ్ నెంబర్. ఓకే, 506. ఓకే, కోడ్ 089. ఓకే, సో ఇప్పుడు నేను దీంట్లో కూడా ఇట్లా నెంబర్ ఆఫ్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ని వీ కెన్ యాడ్. సింపుల్గా ఏంటి, ఓపెన్ చేయడం, ప్రాపర్టీ రాయడం, కోలన్ పెట్టడం, ఓపెన్ కర్లీ వేసి పెడితే ఇట్స్ అ ప్రాపర్టీ ఇస్ ఆబ్జెక్ట్ టైప్. ఆబ్జెక్ట్ని ఎలా డిక్లేర్ చేయాలి, చైల్డ్ ఆబ్జెక్ట్ని ఎలా డిక్లేర్ చేయాలి, అందులో ఉన్న ప్రాపర్టీస్ని ఎలా ప్రింట్ చేయాలి, లూప్ ఎలా చేయాలి అనేది క్లియర్ అయిందా? ఇప్పుడు అర్థమైందా? ఫర్ లూప్, ఫర్ ఇన్ యూజ్ చేయాలి, ఇక్కడ ఫర్ ఇన్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, ఆఫ్ యూజ్ చేయలేము, ఫర్ ఆఫ్ యూజ్ చేయలేము. ఇక్కడ ఆఫ్ అని యూజ్ చేసామనుకో ఇట్ డజంట్ వర్క్. ఫర్ ఆఫ్ కూడా ఉంటుంది మనకు. ఓకే, అది ఓన్లీ అరేస్ మీద అప్లై చేస్తారు, దట్ డజంట్ వర్క్. ఓకే, కంపల్ ఎర్రర్ ఇస్తుంది. ఫర్ ఆఫ్ ఆబ్జెక్ట్ టైప్ మీద యూజ్ చేయలేము, జస్ట్ యూ షుడ్ యూజ్ ద ఫర్ ఇన్. ఓకే, ఫర్ ఇన్ మాత్రమే ఆబ్జెక్ట్లో వర్కౌట్ అవుతుంది. క్లియర్? సో నెక్స్ట్ ఏంటంటే వి సీ వాట్ ఈస్ అరే. అరే కూడా ఇక్కడ అరేని ఎలా క్రియేట్ చేయాలి? జావాలో మనం అరేని ఎలా క్రియేట్ చేస్తాం? వాట్ ఇస్ ద వే టు క్రియేట్ అరే ఇన్ జావా? పైథాన్లో ఎలా క్రియేట్ చేస్తారు? వీరబాబు, హౌ టు క్రియేట్ అరే ఇన్ పైథాన్? సో అదే జావాలో ఎలా క్రియేట్ చేస్తాము? సింపుల్, ఫస్ట్ టైప్ ఆఫ్ ద అరే. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద అరే? ఐ వాంట్ టు క్రియేట్ ఇంటీజర్. ఇంటీజర్ ఆఫ్ ఇక్కడ తీసుకోవచ్చు ఆర్ రిఫరెన్స్ వేరియబుల్ లైక్ ఇంట్ array. Okay, this is my reference. So open, close square brackets. Next, new integer, integer of size, like any elements kalli array lo aa size ila mention chestaru java lo, right? Another way enti, if you know the values directly, you can use open close curly bracket, curly brace use చేసి you can assign value like this. Okay, this is also fine. మరి ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఎలా యూజ్ చేస్తారు? జావా స్క్రిప్ట్లో మనకి అరేను ఎలా యూజ్ చేస్తూ ఉంటారు? ఓకే, దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ హియర్. అరే కూడా వన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, వన్ టైప్ ఆఫ్ డేటా టైప్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఈవెన్ దో నెంబర్ అయినా ఇట్స్ ఆబ్జెక్ట్. ఓకే, స్ట్రింగ్ అయినా ఆబ్జెక్టే, ఆబ్జెక్ట్ అనే కాల్ చేస్తారు. టైప్లోకి వచ్చేసరికి ఆ టైప్ అంటే నెంబర్ టైప్, నెంబర్ టైప్ ఆబ్జెక్ట్, స్ట్రింగ్ టైప్ ఆబ్జెక్ట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ జావా స్క్రిప్ట్. ఇప్పుడు ఇక్కడ జావాలో సార్ జావా స్క్రిప్ట్లో అరేని ఎలా క్రియేట్ చేస్తారు? ఓకే, క్రియేటింగ్ జావా స్క్రిప్ట్. మనం చాలా అప్లికేషన్లో చాలా యూజ్ చేస్తాం అరేస్. ఎలా యూజ్ చేస్తాము? కానీ డైరెక్ట్ ఆడ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి అసైన్ డిక్లేర్ చేస్తాం కదా టాప్లో, కోర్సెస్ లెట్ కోర్సెస్ ఈక్వల్ టు ఓపెన్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ అని ఇన్క్లేర్ చేసాం. సో కానీ బెస్ట్ వే ఏంటంటే కోర్ జావా స్క్రిప్ట్లో అదంటే మనం టైప్ స్క్రిప్టింగ్ యాడ్ అయిపోయింది, యాంగులర్ టైప్ స్క్రిప్టింగ్ యాడ్ అయిపోయింది. కానీ కోర్ జావా స్క్రిప్ట్లో ఎలా చేస్తారంటే లైక్ ఇట్స్ ఐ హ్యావ్ అ స్కోర్స్. ఓకే, స్కోర్స్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ న్యూ అరే. అరే అనేది ఒక క్లాస్ ఒకటి ఉంటుంది. ఓకే, అరే
this is the way to create array. Okay, JavaScript. This is the way to create array in the JavaScript. Okay, ఇక్కడ ఏంటి మనం ఎంటీ అరే క్రియేట్ చేసాం. లేదు ఇఫ్ యూ వాంట్ టు అసైన్ ద సైజ్ ఆల్సో, లైక్ లెట్స్ సే ఐ వాంట్ టు అసైన్ సైజ్. ఇప్పుడు ఏంటి సింపుల్గా ఓకే ద సైజ్. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసాం, ఇలా సర్కిల్ బ్రాకెట్స్ యూజ్ చేసాం. ఓకే, సేమ్ వే. కానీ ఇక్కడ డేటా టైప్ ఏంటి, ఇంటీజర్ డేటా టైప్ చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ జస్ట్ అరే అనే క్లాస్ ఆల్రెడీ ప్రీ డిఫైన్ క్లాస్ ఉంది, ఆ క్లాస్ని యూజ్ చేస్తున్నాం. లెట్స్ నాకు ఈ సెకండ్ వేలో క్రియేట్ చేయాలి అంటే ఎలా చేయాలి, లెట్స్ కాపీ పేస్ట్. ఓకే, ఎలా క్రియేట్ చేయాలి, సింపుల్గా ఇక్కడ ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ని తీసేసుకొని రీప్లేస్ విత్ ద సైజ్. ఓకే ఫైన్. ఐ వాంట్ టు క్రియేట్ ద స్ట్రింగ్ అరే. స్ట్రింగ్ అరే ఎలా క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేస్తాం స్ట్రింగ్ అరే, సింపుల్ తీసేసుకొని డేటా టైప్స్ దగ్గరలో యూ హ్యావ్ టు పాస్ ద స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ని ఎలా పాస్ చేయాలి, డైరెక్ట్ పాస్ చేయొచ్చా, ఇలా పాస్ చేయొచ్చా, ఇలా పాస్ చేయలేం. ఎలా పాస్ చేయాలి, యూ షుడ్ పాస్ ఇట్ ఇన్ ద సింగిల్ కోడ్ ఆర్ ఈదర్ సింగిల్ కోడ్ ఆర్ డబుల్ కోడ్. ఓకే, యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ దాట్. దిస్ ఈస్ ద వే టు క్రియేట్. సో అరేలో కూడా యూ కెన్ పాస్ ద ఆబ్జెక్ట్. ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ అరే, ఓకే పర్సన్ ఆబ్జెక్ట్స్ అరే ఉందనుకో, ఐ వాంట్ టు క్రియేట్ పర్సన్ ఆబ్జెక్ట్స్ అరే. ఎలా క్రియేట్ చేయాలి, సో పర్సన్ అరే ఉంది, ఇప్పుడు ఐ వాంట్ టు క్రియేట్ పర్సన్ ఆబ్జెక్ట్. ఓకే, ఆల్రెడీ పర్సన్ ఉంది కదా, ఈ పర్సన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే సో దిస్ ఈజ్ ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, సెకండ్ ఎలిమెంట్ ఏంటి, ఐ వాంట్ టు క్రియేట్ 100 నెంబర్స్ ఆఫ్ పర్సన్స్ అరే అనుకో, ఐ రిప్లేస్ దిస్ విత్ ద. ఓకే, సో ఇక్కడ దిస్ ఈజ్ శివ. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. కాకపోతే నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఏం చేయాలి, కామతోటి చేయాలి. ఇలా యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఓకే, లెట్ ట్రై సేమ్ ఇన్ ద కంపైలర్. ఓకే, అరేలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అరేస్ కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఇది క్లాస్ కదా, కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ మీరు డెఫినెట్గా తెలుసుకోవాల్సిందే. ఏంటంటే తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ అరేను ట్రై చేద్దాం. ఓకే, ఐమ్ రిమైనింగ్ దిస్. ఓకే, లెట్ కీప్ దిస్ పర్సన్ అరే. I'll make it this person array is very simple to understand. This is my person array. Okay, remove all the stuff. Okay, first ఏంటి, క్రియేట్ నేమ్స్ అనే అరే క్రియేట్ చేస్తాను, లేదా పర్సన్స్ అని క్రియేట్ చేస్తున్నా. పర్సన్స్ ఎందుకు, అరే కదా, ఇట్స్ షుడ్ బి ప్లూరల్. ఓకే, పర్సన్ అని చేయాలి, అరే నేమ్స్ ఎప్పుడు వేయాలి. ఫస్ట్ ఏంటి, యూ కెన్ క్రియేట్ అరే. ఓకే, ఆఫ్ ఎంత, నేను ఐ వాంట్ టు క్రియేట్ టూ పర్సన్స్ అరే క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ అ వే యూ కెన్ క్రియేట్ ఇట్. అదర్వైజ్ యూ కెన్ డైరెక్ట్లీ ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ద నెంబర్స్. ఓకే, ఓకే, ఈ అరేని ఎలా లూప్ చేయాలి జావాస్క్రిప్ట్లో, ఫర్ ఇన్ షూర్ మనం చాలాసార్లు యూజ్ చేస్తాం. ఫర్ ఇన్, ఫర్ ఆఫ్. ఫర్ ఇన్ అంటే ఆబ్జెక్ట్లో, ఫర్ ఇన్ ఆబ్జెక్ట్కి, ఫర్ ఇండెక్స్ బేస్తో యూజ్ చేయొచ్చు. అదర్ వే ఈజ్ ఫర్ ఆఫ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకే, ఈవెన్ వీ హ్యావ్ అనదర్ వే ఆల్సో. ఐ టెల్ యూ హౌ టు వీ కెన్ యూజ్ అనేది. ఫర్ ఇన్ ఎందుకు, ప్రాపర్టీస్, ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్. కానీ ఇక్కడ జావాస్క్రిప్ట్ వీ కెన్ యూజ్ సింప్లీ ఫర్ డైరెక్ట్ ఇండెక్స్ బేస్తో కూడా చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఏంటి, జావాస్క్రిప్ట్లో కూడా సేమ్, జావాస్క్రిప్ట్ అరేస్ కూడా 0 ఇండెక్స్ బేస్ తోటే స్టార్ట్ అవుతాయి. ఓకే, ఆఫ్ 0 అన్న అనుకో, నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, 1 రైట్. 0 ఇండెక్స్లో ఏముంది నాకు అక్కడ, కన్సోల్ లాగ్. ఎనీ ఫండమెంటల్ లాంగ్వేజ్ తీసుకున్నా, నువ్వు పైథాన్ తీసుకున్నా, జావాస్క్రిప్ట్ తీసుకున్నా, అరేస్ అనేది అలానే ఉంటాయి. కాకపోతే వే ఆఫ్ రైటింగ్, సింటాక్స్ ఈజ్ డిఫరెంట్, దట్స్ ఇట్. ఓకే, లాంగ్వేజ్ ఈజ్ సేమ్.
సో ఇప్పుడు ఇది రన్ చేస్తే నాకు ఏమొస్తుంది ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది 1 ప్రింట్ అయింది. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ 4 వాట్ షుడ్ ఐ పాస్ హియర్? దాని ఇండెక్స్ ఎంత? 0తో స్టార్ట్ అవుతుంది కదా, 0 1 2 3. ఓకే, సో ఇప్పుడు 3 పాస్ చేశానంటే ఐ విల్ గెట్ ద 4. దీన్ని కన్సిడర్ చేయదు, ఇది 4 ఉంది కదా అని 4 పాస్ చేస్తే ఏమొస్తుంది నాకు 5 వస్తుంది, బికాజ్ ఇండెక్స్ విల్ స్టార్ట్ విత్ ద 0. ఓకే, క్లియర్. సో దిస్ ఈస్ ద వే యూ కెన్ రైట్. ద అనదర్ వే ఈస్ వీ కెన్ యూస్ ఫర్ లెట్ అనే కీవర్డ్ తీసేసుకొని ఎలిమెంట్ అని తీసేసుకుంటున్నా. ఎలిమెంట్ ఆఫ్ వాట్, దాని రిఫరెన్స్ నేమ్ ఏంటి ఇక్కడ మనకి? రిఫరెన్స్ పర్సన్స్. ఓకే, దీన్ని ఎలా ప్రింట్ చేయాలి ఇప్పుడు? కన్సోల్ డాట్ లాగ్. ఓకే, లాగ్ ఆఫ్. ఇప్పుడు ఎలా ప్రింట్ చేయాలి? నాకు ఎలిమెంట్ డైరెక్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఓకే, నువ్వు ఇండెక్స్ కాదు వచ్చేది, యు ఆర్ గెట్టింగ్ ఎలిమెంట్ నాట్ ఇండెక్స్. ఓకే, 1 to 5. మరి ఇండెక్స్ కావాలంటే ఏం చేయాలి? సింపుల్ ఫర్ లూప్ తెలుసు కదా, సింపుల్ ఫర్ లూప్ యూజ్ చేసి నువ్వు ఇండెక్స్ బేస్తో చేయాలంటే ఇలా లెట్ I is equal to 0, I less than persons dot length. Okay, length. Okay, I don't think what is the method. Length, no, size, no, size, not size, length, it should be length. Person I plus. Okay, ఇక్కడ ఏమొస్తుంది మనకు? ఇండెక్స్ బేసెస్. ఓకే, సారీ, ఇలా ఎలిమెంట్ కాదు, ఇట్ షుడ్ బి రైట్. ఓకే, ఇక్కడ పైన ఏమొచ్చాయి? పై దానికి ఏంటి, కింద దానికి డిఫరెన్స్ ఏంటి అర్థం అవుతుందా? కన్సోల్ మోస్ట్ మెథడ్స్ సేమే ఉంటాయి, కొన్ని మెథడ్స్ జావాతో కంపేర్ చేస్తే కొన్ని మెథడ్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, ఓకే, ఫస్ట్ ఏంటి? ఇక్కడ ఐ అనేది ఇండెక్స్తో వస్తుంది. ఓకే, ఇక్కడ మాత్రం డైరెక్ట్ ఫర్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? ఎలిమెంట్ ఆ అరేలో ఉన్న డైరెక్ట్ వాల్యూ వచ్చేస్తుంది. ఈ రెండు క్లియరా సంతోష్? క్లియరా? అర్థమవుతుందా? శివ క్లియరా? రైట్. ఇంకో అనదర్ వే ఏంటి? ఓకే, వీ కెన్ హ్యావ్ వన్ మోర్ వే, దట్ ఈస్ మనకి జావాలో ఇంకేముంది? ఫర్ లూప్ తర్వాత ఏముంది జావాలో? వీ హ్యావ్ ఫర్ ఈచ్. ఓకే, ఫర్ ఈచ్ కూడా ఉంది. వీ కెన్ యూజ్ ద. దీన్ని ఎలా చేయాలి అంటే డైరెక్ట్ అరే నేమ్ ఏంటి ఇక్కడ? పర్సన్స్ డాట్ ఫర్ ఈచ్. ఓకే, ఇక్కడ ఈ క్యాపిటల్. ఓకే, సెకండ్ వర్డ్ కదా ఈ క్యాపిటల్. ఈ ఫర్ ఈచ్లో ఏంటంటే ఇట్స్ ఏంటి? యారో ఫంక్షన్. ఓకే, ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. యారో ఫంక్షన్స్ అంటే తెలుసు కదా మనకు. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఎలిమెంట్. ఓకే, ఎలిమెంట్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇండెక్స్. ఇలా 2 వాల్యూస్ వస్తాయి. ఓకే, దీన్ని యారో ఫంక్షన్ ఓపెన్ చేసి యూ కెన్ ప్రింట్. కన్సోల్ లాగా ఓపెన్ చేసి యూ కెన్ ప్రింట్ ద ఎలిమెంట్. స్ట్రింగ్ కంకాటినేషన్ సేమ్. ఎలా చేయాలి? స్ట్రింగ్ కంకాటినేషన్ ప్లస్ ఇచ్చి ఇండెక్స్ అంటే ఇండెక్స్ ఏంటి, దాని ఎలిమెంట్ ఏంటి. ఓకే, ఇలా ప్రింట్ చేయాలి. ఆప్షన్ జస్ట్ సపరేట్ చేయడానికి పెడుతున్నా లైన్. ఈ లైన్ తర్వాత ఏంటని క్లియర్. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ ఏ ఇండెక్స్లో ఉంది? 0. సెకండ్ ఎలిమెంట్ 1లో, అలా ఫోర్త్ ఎలిమెంట్ థర్డ్ ఇండెక్స్లో ఉంది. ఓకే, ఫిఫ్త్ ఎందుకు రాలేదు? ఫిఫ్త్ ఎలిమెంట్ ఎందుకు రాలేదు ఇక్కడ? ఫిఫ్త్ ప్రింట్ అవ్వలేదు. రైట్, లెంత్ ఫస్ట్ దాంట్లో వచ్చిందా? ఇక్కడ వచ్చింది, ఈ లూప్లో వచ్చింది, ఫిఫ్త్ ఎలిమెంట్ వచ్చింది, కానీ ఇక్కడ ఎందుకు రాలేదు? ఫిఫ్త్ వన్
లేదు ఫర్ ఈచ్లో గ్రేటర్ దాన్ ఎందుకు ఉంటుంది? ఓ సారీ, కింద ఉంది. ఓకే, స్క్రోల్ చేయాలి. ఓకే, ఐ గట్ ఎ షాక్. ఓకే, సో ఫిఫ్త్ ఎలిమెంట్ వచ్చేది ఫోర్త్ ఇండెక్స్లో ఉంది. క్లియర్? అంటే మనం ఒక లూప్ ఎలా రాయాలి, ఎలా రాయాలి, అరేనా ఎలా డిక్లేర్ చేయాలి. ఇప్పుడు అదే నాకు స్ట్రింగ్ అరే కావాలంటే ఎలా తీసుకోవాలి? సింపుల్గా ఇక్కడ స్ట్రింగ్స్ తీసుకున్నాం. ఓకే, ఐ టేక్ సమ్ వాల్యూ. ఫస్ట్ వన్ ఈజ్ సాయి. ఓకే, సెకండ్ వన్ ఈజ్ శివ. థర్డ్ వన్ ఈజ్ హరి. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ప్రీతి. Comma should be separated. Yeah, comma should be there. Okay. Okay. Next one is. Okay. This one. సేమ్ ఏం మార్చలే మనం. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, నేను ఐని ప్రింట్ చేస్తున్నా కాబట్టి ఏమొచ్చాయి, ఇండెక్సెస్ వచ్చాయి. కానీ ఇక్కడ నేను ఇండెక్స్ వచ్చినప్పుడు ఎలా ప్రింట్ చేయాలి తెలుసు కదా. సింపుల్గా వాల్యూ ప్రింట్ చేయాలంటే ఎలా చేయాలి? పర్సన్స్ ఆఫ్ అని పాస్ చేస్తే మనకి అది ప్రింట్ అవుతుంది. సేమ్ జావాలో మనం ఏదైతే చేసామో జావా స్క్రిప్ట్లో కూడా. దట్స్ ఇట్. ఓకే, రన్ ఇట్. సో ఆటోమేటిక్గా వచ్చింది. ఇది ఇన్సర్షన్ ఆర్డర్లో ఫాలో అయిందా? సేమ్ ఇన్సర్షన్ ఆర్డర్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఏది ఇస్తే అదే వచ్చేస్తుంది, ర్యాండమ్గా ఇచ్చేది. క్లియరా? సో దిస్ ఇస్ వే యూ కెన్. లేదు, ఐ వాంట్ టు కీప్ పర్సన్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం చేయొచ్చు? పర్సన్స్ ఆబ్జెక్ట్ చేయాలంటే యూ విల్ రిప్లేస్ విత్ దిస్. ఓకే, ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. సో పర్సన్స్ కాబట్టి ఏం చేస్తున్నాను నేను, నెక్స్ట్ లైన్కి పంపించేస్తున్నా. ఓకే, దిస్ ఈజ్ మై సెకండ్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ లైన్ దిస్ ఈజ్ మై. మనకు మోస్ట్ ఆఫ్ ద టైం ఇలానే వస్తాయి. ఇక్కడ మన అప్లికేషన్లో కోర్సెస్ కానీ కేటగిరీస్ కానీ అరేస్లో ఎలా వస్తున్నాయి, ఇలానే వస్తున్నాయి. ఓకే, ఓకే, ఫైన్. సో ఇప్పుడు సారీ, డబుల్ కోడ్ మిగిలిపోయింది ఇక్కడ. కేర్ఫుల్ సింటాక్స్ విత్ కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో ఫస్ట్ పర్సన్ ఏంటి, సాయి కే. సెకండ్ పర్సన్ ఎవరు, శివ. జీ. థర్డ్ వన్ ఈజ్ హరి కే. ఓకే, ప్రీతి పి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఓకే సంతు ఆర్. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏమొస్తుంది నాకు, పర్సన్ ఆబ్జెక్ట్స్ ప్రింట్ అవుతాయి ఇక్కడ లూప్లో. ఓకే, ఈచ్ పర్సన్ ఆబ్జెక్ట్ లూప్లో ఏం ప్రింట్ అవుతుంది మనకు, పర్సన్ ఆబ్జెక్ట్ ప్రింట్ అవుకుంటూ వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఫర్ ఈచ్లో ఏమవుతుంది, ఇక్కడ ప్రింట్ చేసేది ఏంటి, ఎలిమెంట్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ నోటేషన్లో వచ్చింది ఇక్కడ. ఓకే, ఆబ్జెక్ట్లో కూడా దీని ఇప్పుడు ఇలా ఆబ్జెక్ట్ నోటేషన్లో వచ్చింది ఇక్కడ. కానీ నేను ఏంటి అంటే ఐ వాంట్ టు సీ ద డేటా. మనము జావాలో ఏంటి, ఒక ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయాలంటే 2 strings అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా వీ హ్యావ్ దట్ ఫెసిలిటీ. వీ కెన్ యూజ్ దట్ 2 strings. కానీ అది ఎలా యూజ్ చేసేయాలంటే జేసన్ అనేది క్లాస్. ఓకే, జేసన్ డాట్ string5 అని ఉంటుంది. డాట్ string5 చూపించట్లేదు. string5. ఓకే, సమ్ మెథడ్ నేమ్ ఇది ఉంటుంది. string5 ఆల్ స్మాల్ లెటర్స్. We should have one more close. Okay, this is open. string5 name ఎక్కువ పెట్టానా? ఓకే, that's a method.
అండ్ ఐ థింక్ మెథడ్ నేమ్ రాంగ్ ఇచ్చాను, ఇక్కడ సజెషన్ చేయట్లేదు అది. ఓకే, మెథడ్ నేమ్ రాంగ్. మెథడ్ నేమ్ రాంగ్ అయినప్పుడు ఇక్కడ గూగుల్ ఇట్. ఓకే, సో అన్ని మెథడ్స్ గుర్తుపెట్టుకోలేం కదా. స్ట్రింగిఫై, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది చూడండి స్ట్రింగిఫైలో. ఓకే, స్ట్రింగిఫై అది స్ట్రింగిఫై. ఓకే, యా, మెథడ్ నేమ్ అనేది స్ట్రింగిఫై, స్ట్రింగ్ 5 అని పెట్టాను ఇక్కడ, స్ట్రింగిఫై. ఓకే ఓకే, ఆబ్జెక్ట్ ఇప్పుడు వచ్చేసింది. ఓకే, మీకు జస్ట్ ఇప్పుడు నాకు మెథడ్ నేమ్ ఐడియా ఉంది, మెథడ్ నేమ్ తెలుసు కానీ ఎగ్జాక్ట్గా నేమ్ తెలియలేదు. ఇంకా అప్పుడు మీరు గూగుల్ చేసి తెలుసుకోవచ్చు రియల్ టైంలో కూడా, ఇఫ్ యూ హ్యావ్ ఐడియా. సో మనం అన్ని మెథడ్స్ గుర్తుపెట్టుకోలేం కదా, జస్ట్ గూగుల్ చేసి వాట్ ఈస్ ద మెథడ్ నేమ్ స్ట్రింగిఫై. ఓకే, సో మీకు ఇక్కడ ఆబ్జెక్ట్స్ వచ్చాయి, దాని ఇండెక్సెస్ వచ్చాయి. ఓకే, ఆబ్జెక్ట్ ఇండెక్సెస్ ఫర్ ఈచ్. ఓకే, క్లియరా? ఇప్పుడు మనం ఈరోజు ఏం చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ వాల్యూ ఎలా అసైన్ చేయాలి, చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటి లూప్ ఎలా చేయాలి, అలాగే అరేస్ ఎలా క్రియేట్ చేసి అరేస్లో ఆబ్జెక్ట్స్ ఎలా పెట్టాలి, లేదా స్ట్రింగ్స్ ఎలా పెట్టాలి, ఇంటీజర్స్ ఎలా పెట్టాలి అనేది చూసాం. ఓకే, ఐ విల్ స్టాప్ హియర్ టుడేస్ క్లాస్.